అక్కడికి వెళ్తే అది బంధిస్తుందని తెలుసు. అక్కడికి వెళ్తే దేవునికి దూరం అవుతావని తెలుసు. అలా మాట్లాడితే దేవుడు నీ విషయంలో గాయపడతాడని తెలుసు. అక్కడికి వెళ్తే పాపంలో పడతావని తెలుసు. దాంతో స్నేహం చేస్తే పాడైతావని తెలుసు. వాంతో స్నేహం చేస్తే త్రాగుతావని తెలుసు. అయినా ఏం చేస్తావు? హాయ్, బాగున్నావా? నేను అంటాను, నువ్వు వెలిగించబడిన వ్యక్తివి, దేవుని సంబంధివి, బాప్తీసం తీసుకున్న వ్యక్తివి, వెలుగు సంబంధివి. నువ్వు ఎవరితో సహవాసం చేయాలా? ఎవరితో సహవాసం చేయాలా? వెలుగుతో సహవాసం చేయాలా. చీకటితో నీకు సహవాసం ఎందుకు? చీకటి మనుషులతో నీకు సహవాసం ఎందుకు? చీకటి పనులతో నీకు సహవాసం ఎందుకు?